వీడు మళ్ళీ తాగాడా? ఎప్పుడు బాగపోతాడు ఏంటో వీడు. ఈ వయసులో బుద్ధిగా జాబ్ చేసుకోవాల్సింది పోయి ఇలా రోజు తాగుతూ ఎలా తయారయ్యాడు. ఎన్నిసార్లు చెప్పిన ఫ్రెండ్స్ తో తిరగడం మానడు. మమ్మల్ని బ్రతికుండగానే చంపేస్తాడు. ఈ పనికి మళ్ళీ ఎదవా. ఈయనెవడ్రా సిట్టింగ్ పిలిచాడు? లైక్ ఈడే ఫ్రీగా మందు దొరుకుతుందని వచ్చేసాడా? రే ఏం మాట్లాడుతున్నావురా? అగ్రసాయి ఏమైందిరా దేవా? వీళ్ళ అమ్మ బాబులు మనల్ని తిడుతున్నారా? మన వల్ల వీడు మందుకు బానిస అయిపోయాడంట. మనమే దగ్గర ఉండి మందు తాగిపిస్తున్నామంట. అయినా రే వీడి కోసం మీకు తెలియదేట్రా? మందు తేరగా ఎక్కడ దొరికితే చాలు అక్కడికి వచ్చి వాలిపోతాడు అడుక్కు తిని. ఇరా కోపం వస్తుందా? రే సిట్టింగ్ కిడ్ ఎంత ఇచ్చాడు? ఆడు సిట్టింగ్ కా ఆడ వెనక బొక్కలు తప్ప ఏమి లేవు దగ్గర. అది నీ రేంజ్. ఏంట్రా సాయి, మీ అమ్మాయిల చేత మమ్మల్ని తిట్టిస్తున్నావా? డబ్బులు ఇవ్వకపోయి మాకే ట్రీ డబ్బులు. రే సాయి, ఈ రోజు నుంచి మాతో సిట్టింగ్కి రాకు, మాతో మాట్లాడుకు, దుబాయ్ నుంచి. పైసా సంపాదన లేదు, సిగ్గు లేకుండా పక్కడు పెట్టింది అలా తాగాలనిపిస్తుంది నీకు. ఏం బతుకురా నీది? పోరా. ఏంటి అంకుల్ సాయి ఎలా ఉన్నాడు? ఆ రోజు అలా అయిన దగ్గర నుంచి వాడు మా అందరితో మాట్లాడడం కూడా మానేశాడు. దేవా, ఆ రోజు నువ్వు అందరి ముందు ఆడికి అంతగా తిట్టడం వల్లే ఆడు చెడు సావాసాలు మందు మానేసి బుద్ధిగా జాబ్ చేసుకుంటున్నాడు. చూడు దేవా, అది ఎలా తాగుతున్నాడు. నిన్నే కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు, మళ్ళీ ఈరోజు తాగుతున్నాడు. మేమేమనంటే అవి తిరగబడతాను దేవా. కనీసం నువ్వైనా చెప్తే వాడికి. నేను మాట్లాడతాను అంకుల్, మీరు వెళ్ళండి. నిజమైన స్నేహితుడు అంటే నీలా ఉండాలి. వాడు మంచి దారిలో రీడ్ చేసావు, చాలా థ్యాంక్స్. అయ్యో అదేముంది అంకుల్, సాయిగడ్ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాడికి బుద్ధిగా చెప్తే విండు, అందుకే అందరిలో అలా విమర్శించాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ రా. నువ్వు ఆ రోజు అలా తిట్టాక ఈ జన్మలో నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆ రోజు అలా ఎందుకు చేసావు. ఇప్పుడు చెప్పరా, మనం ఫ్రెండ్సా కాదా? విడిపోయి కాదురా, కలిసి మంచిగా బ్రతుకుదాం. మనల్ని తప్పుదారిలో తీసుకెళ్లే స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ సరైన దారిలో పెట్టేవాడు ఒక్కడే ఉంటాడు. వాడే నిజమైన స్నేహితుడు.